అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. జూన్ 18వ తేదీ పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం ఆయనకు కొన్ని ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు దానిపైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా ఓడిపోయింది. 11 సీట్లకే పరిమితమైంది. అయితే ఇక 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయవచ్చు అని అధికార పార్టీ నాయకులు భావించారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలలో చేర్చుకుంటే వైసీపీలో నాయకులు ఎవరు ఉండరు. ఇక జగన్మోహన్ రెడ్డి వెంట ఉండాలంటే చాలామంది నాయకులు భయపడిపోతారు. అప్పుడు వైసీపీని దెబ్బ కొట్టాలంటే చాలా ఈజీగా ఉంటుందని అధికార పార్టీ నాయకులు భావించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన కూడా తన పార్టీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా ఇటు తెనాలిలో పర్యటించారు, అలాగే రాప్తాల్లో పర్యటించారు, పొదలిలో పర్యటించారు. అదే కాకుండా చాలా వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన వెళ్ళినప్పుడు ఆయన్ను చూడడానికి చాలామంది వైసీపీ నేతలు, అభిమానులు తరలి వస్తున్నారు. ప్రభుత్వం ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం అభిమానులు తరలి వస్తుండడంతో కూటమిలో ఒక వింత భయం పట్టుకుంది అని చెప్పవచ్చు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడానికి ప్రకాశం జిల్లాలోని పొదలి వెళ్ళారు. అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించని విధంగా జనాలు తరలి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కోసం. అయితే ప్రభుత్వం మాత్రం ఒక 10-15 వేల మంది ప్రజలు వచ్చింటారని అంచనా వేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాదాపు 40 నుంచి 50 వేల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ఉంటారని ఒక అంచనా వేసుకుంటున్నారు. అంటే ఒక ప్రతిపక్ష నేతకు అంతమంది జనాలు రావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు సమయం ఉంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత వెళ్ళిన చోటికల్లా ప్రజలు భారీగా తరలి వస్తుండడంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి, ఆ పార్టీ సానుభూతి పరులకు ఇదొక ధైర్యం, భరోసా ఇస్తుంది. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల సానుభూతి అవసరం. ప్రజలు ఓట్లు వేస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమే. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు కూడా అంతగా రారు అనుకొని ఉంటారు అధికార పార్టీ నాయకులు. అయితే ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో ఆయన వెళితే చాలు చూడడానికి జనాలు వేలాదిలో తరలి వస్తున్నారు. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలు ఆ నేత వెంట పెద్దగా ఉండరు. ఎందుకంటే అధికార పార్టీకి ఎందుకు చెడ్డ కావాలి అనే ఉద్దేశంలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలోని సత్తనపల్లి పరిధిలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పోలీసులను అనుమతి కోరారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే అనేక విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎంతమంది జనాలు వస్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి అనేది పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిపారు. ఒక ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు అక్కడికి ఎంతమంది జనాలు వస్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి అనేది ఎవరూ చెప్పలేరు. వారి సమయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అనుకునేవారు ఎన్ని వాహనాలలో అయినా అక్కడికి వెళ్తారు, ఎంతమంది అయినా ఆ కార్యక్రమానికి హాజరు కావచ్చు. కానీ
ఇంతమంది వస్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం కష్టం. వాళ్ళే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. ఇక్కడ ఈ రెండు నిబంధనలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. మామూలుగా ఒక కార్యక్రమానికి అనుమతి ఇచ్చేటప్పుడు పోలీసులు పలు రకాల నిబంధనలు పెడతారు. దానికి అనుగుణంగా నాయకులు కూడా పోలీసులకు సహకరిస్తారు. కాకపోతే ఎంతమంది జనాలు వస్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి, గొడవలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి, ఇలా రకరకాలుగా నిబంధనలు పోలీసులు పెట్టారు. ఇది మంచిది కాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు అంటున్నది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా భారీగా జనాలు తరలి వస్తుండడంతో అది చూడలేక కూటమి నాయకులు ఇలాంటి నిబంధనలు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోటుకల్లా జనాలు వస్తున్నారనేది అందరికీ తెలుసు. మొన్న పొదలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూటమి నాయకులు ఊహించిన విధంగా జనాలు రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి హాజరైన జనాలపై నాయకుల్లో చర్చ అయితే జరుగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువగా హాజరైతే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందేమో అనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంటుంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా కూటమి నాయకులు భయపడుతున్నారేమో అని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన నిబంధనలు చూస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించాలన్నా ఇకపై నిబంధనలు ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదలికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత రైతులను పరామర్శించడానికి వెళ్ళే సమయంలో అక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనుమతించడం అనేది పోలీసుల వైఫల్యం, అందుకే అలాంటి ఘర్షణ చోటు చేసుకుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఒక ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు ఆపోజిట్ పార్టీ కార్యకర్తలను ఎలా రాణిస్తారు? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉండగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలా పంపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంటుంది. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ అధికారంలోకి వచ్చినా చెప్పలేము అనే విషయం నాయకులకు కూడా తెలుసు. అందుకే ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటించినా నిబంధనలు పెట్టి ఆయన పర్యటనలను ఆపే విధంగా కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనేది వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రజల్లో కూడా అయితే ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే దీనివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అంటే త్వరలోనే తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకొని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కానీ కఠినమైన నిబంధనలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడ్డుకోవాలని చూస్తే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. మరి జూన్ 18వ తేదీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున భద్రత కల్పించలేకపోతున్నాం, ఆ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఏం జరుగుతుందో వేచి చూడాలి.